అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని రావుల చెరువు వద్ద బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 2 అంతస్తుల భవనం కుప్పకూలి 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రొక్లైన్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం సమీపంలోని భవనాల గోడలు దెబ్బతిన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణని అడిగి తెలుసుకుందాం. సాయి కృష్ణ, చెప్పండి, పేలుడు ఎలా సంభవించింది? నరీషా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఈ ఉదయం ఈ ఘటన జరిగింది. ఇంట్లోనే ఒక 2 అంతస్తుల ఇంట్లో దీపావళికి సంబంధించిన బాణాసంచా పటాసు తయారు చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ దీంట్లో ప్రమాదం సంభవించింది. భారీ పేలుడితో మొత్తం తీవ్రంగా పేలుడు సంభవించడంతో 2 అంతస్తుల భవనం కూడా నామరూపాలు లేకుండా ధ్వంసమైంది. మొత్తం ఈ ఘటనలో తయారు చేస్తున్న 5గురితో పాటు ఇంట్లో అద్దెకుంటున్న మరో 2కి మొత్తం 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ కూడా అమలాపురంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారు గువ్వల నాగేశ్వరరావు, సతీమణి నాగలక్ష్మమ్మ, అలాగే రాజు, రామారావు, ప్రసాద్, వెంకట్, మోహన ప్రియగా గుర్తించారు. ఇంట్లో అద్దెకుంటున్న తల్లి, కొడుకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ భారీ పేలుడుతో స్థానిక ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళన చెందినారు. చుట్టుపక్కల ఇళ్లు కూడా వేటలు వారాయి. గతంలోనూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దీపావళి సందర్భంగా అనేక ప్రాంతాల్లో ఇట్లా బాణాసంచా తయారీ కేంద్రాలు ఇళ్లలోనే తయారు చేయడం, పేలుళ్లు జరగటం, చాలా మంది చనిపోయారు. పోలీసులు అప్పటికప్పుడు చర్యలైతే చేపడుతున్నారు. మళ్ళీ దీపావళి వస్తున్న సందర్భంలో ఇట్లా ఇళ్ల మధ్యన జనావాసాల మధ్య ఇలా బాణాసంచా తయారు చేయటం, బాంబులు తయారు చేయటం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత తీవ్ర స్థాయిలో కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే స్థానికులంతా కోరుతున్నారు. ఈ ఘటనతో కూడా అందరూ కూడా ఉలిక్కిపడ్డారు, చాలా భయాందోళన చెందారు. ప్రస్తుతానికైతే క్షతగాత్రుల్ని అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మహిళ పరిస్థితి మాత్రం కాస్త విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. నరీషా, ధన్యవాదాలు సాయి కృష్ణ.